ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ వేదన, ఎంతకాలం ఈ దుఃఖం, ఇంకెంతకాలం నేను భరించాలి అని మీలో చాలామంది జీవితాల్లో ఒక ప్రశ్న ఉంటుంది. అయితే దేవుడి ఉదయకాల సమయంలో దైవజనుడు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో నుండి ఒక అద్భుతమైనటువంటి మాటను, పౌలు తన అనుభవములో నుండి దేవుని ఆత్మచేత నింపబడి తిమోతికి రాసినటువంటి ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసి నీ జీవితంలో నీ హింసలను లేదా నీ శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చాలని ఆశపడుతున్నాడు. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అంతియోకయ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించును. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. పౌలు కంట ఇకోనియ, అంతియోకియ, లుస్త్ర అను పట్టణంలో పౌలు ఉన్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు హింసలు, ఉపద్రవాలు ఆయనను ఆవరించాయంట. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అట్టి హింసలను నేను సహించి తిని, భరించి తిని, ప్రభు నన్ను వాటన్నిటి నుండి తప్పించును అని రాశాడు. ఉదయకాల సమయంలో ఏ విషయంలో దుఃఖపడుతున్నావో నాకు తెలియదు, ఏ విషయాల్లో కన్నీరు కారుస్తున్నావో నాకు తెలియదు, ఏ హింసల మధ్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ ఉపద్రవాల మధ్యలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటిని ఓపికతో సహించు. దేవుడు అతి త్వరలో నిన్ను వాటన్నిటి నుండి తప్పించబోతున్నాడు. విశ్వాసంతో నమ్ము. కుటుంబంలో, వ్యాపారంలో, పనిచేస్తున్న ప్రాంతంలో, పరిచర్య చేస్తున్న స్థలంలో ఎక్కడ నీవు హింసల గుండా, బాధల గుండా పయనిస్తున్నావు నాకైతే తెలియదు, కానీ ఓపికతో సహించు. అతి త్వరలో ప్రభు నిన్ను వాటన్నిటి నుండి విడిపించి ఒక గొప్ప శాంతికరమైనటువంటి జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. 2వ